కే బ్యాచ్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒకటి బయట స్ప్రెడ్ అవుతుంది, బయట జనాలందరికీ అలా ఒకటి క్రియేట్ చేశారు. దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇంట్లో మాట్లాడేది ఏ భాష? తెలుగు. తమిళ్. ఎక్కడ? మదర్ టంగ్. మదర్ టంగ్ తమిళ్. అవును, దీని గురించి యాక్చువల్ డిస్కషన్ కూడా వచ్చింది. సో నేను తమిళ్. నేను ఏ రకంగా కే బ్యాచ్ అవుతా? అది నా ఫస్ట్ క్వశ్చన్. ఎవరెవరు నన్ను కూడా కే బ్యాచ్ అని పెట్టారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది లేదు. ఎవరు స్టార్ట్ చేశారో, వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు, ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని ఎవరికి తెలుసో వాళ్ళకి తెలుసు. కానీ ఆ కే బ్యాచ్ పక్కన పెడితే నేను ఎందుకు దానిలో వస్తున్నా? అంటే నేను తమిళ అమ్మాయి. మీరు అందరూ లైక్ ఎలా అంటే ఒక గ్రూప్ లో కూర్చొని ఈరోజు జీని నామినేట్ చేయాలి, ఏ నామినేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ చేయాలి అని మాట్లాడుకున్నారంట కదా. ఇది ఎప్పుడు జరిగింది? ఏది? మేమందరూ క్లాన్స్ లో ఉన్నప్పుడు, క్లాన్స్ లో మనల్ని కాపాడుకోవాలరా గ్రూప్ క్లాన్స్. అదే క్లాన్. మేము ఈ గేమే క్లాన్ లో ఆడాలి. మా క్లాన్ లో నంబర్ తక్కువ అయిపోతే నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్ లో పవర్ ఉండదు. ఎందుకంటే గ్రూప్ మొత్తం ఎదుటి మా దాంట్లో నుంచి 8 ఉన్నాం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు. సీత మణికంఠ ఇద్దరు వెళ్ళిపోయారు. మా దాంట్లో 6 ఉన్నారు, వాళ్ళ దాంట్లో 8 ఉన్నారు. మళ్ళీ ఒకరు మన వాళ్ళే మా మీదే వేసుకుంటే మేము వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళు 8 ఉంటారు, మేము 5 ఉంటాం. గ్రూప్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి పవర్ ఉంది, మాకేం లేదు. సో బిగ్ బాస్ చెప్పింది క్లాన్ గేమే. బిగ్ బాస్ 8 అనేది క్లాన్ గేమే. సో మేమేమనుకున్నాం, అక్కడ నబీల్ కూడా ఉన్నాడు. ఇట్ ఈస్ ఈజీ. కానీ అక్కడ మాట్లాడుకున్న దాంట్లో నబీల్ ఉన్నాడు. నబీల్ని కూడా కే బ్యాచ్ లో పెడుతున్నారా? లేదు. ఆ భాషది ఎందుకు వస్తుందో నాకైతే చాలా ఇరిటేట్ అవుతుంది.